నమస్తే మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పూర్తయిన నామినేషన్ల ఉపసంహరణ, పోటీలో 42 మంది అభ్యర్థులు. రాజన్న ఆలయంలో పెరిగిన రద్దీ, తగిన ఏర్పాట్లు చేసిన అధికారులు. కొనసాగుతున్న పొలిటికల్ పార్టీల ప్రచారం, గడప గడపకు ఓట్లు అభ్యర్థించిన నాయకులు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నేడు నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ కొనసాగింది. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి మొత్తం 49 మంది అభ్యర్థులకు గాను 7గురి నామినేషన్లు ఉపసంహరించినట్లు రిటర్నింగ్ అధికారి కలెక్టర్ ముజమిల్ ఖాన్ ప్రకటించారు. 42 మంది అభ్యర్థులు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో పోటీలో నిలవనున్నట్లు ఆయన వెల్లడించారు. వేములవాడ రాజన్న ఆలయం భక్తులతో రద్దీగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచి క్యూలైన్లో బారులు తీరారు. శ్రీ రాజరాజేశ్వర స్వామితో పాటు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం రద్దీగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుని తరించారు. తొలుత ఆలయ కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించి ధర్మగుండంలో పవిత్ర స్నానాలను ఆచరించారు. అనంతరం ప్రత్యేక దర్శనం క్యూలైన్ల మీదుగా ఆలయంలోకి ప్రవేశించి రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కళాభవన్లో శ్రీ స్వామివారి నిత్య కళ్యాణం, సత్యనారాయణ వ్రతం, బాల త్రిపుర సుందరీదేవి ఆలయంలో కుంకుమ పూజ తదితర ఆర్జిత సేవలలో పాల్గొన్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కును పెద్ద సంఖ్యలో భక్తులు చెల్లించుకున్నారు. అనుబంధ ఆలయమైన బద్దిపోచమ్మ దేవాలయం సైతం భక్తులతో క్రిక్కిరిసిపోయింది. భక్తులు బద్దిపోచమ్మ వారిని దర్శించుకుని బోనాలు సమర్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం అనంతపల్లి గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సీతారాముల ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం ఎమ్మెల్యేను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నాగం కుమార్, మాజీ జెడ్పీటీసీ పొద్దుపొడుపు లింగారెడ్డి, బొజ్జ మల్లేష్, ధర్మపురి శ్రీనివాస్, రాజు పాల్గొన్నారు. లోక కళ్యాణం జరగాలని కోరుకోవడం మొదటి నుంచి ఆనవాయితీగా గ్రామాల్లో వస్తుంది. ఆ సందర్భంగా ఇక్కడ అనంతపల్లిలో కూడా ఈరోజు శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవాన్ని మరి అంగరంగ వైభవంగా జరుపుకొని అందరూ బాగుండాలని చెప్పని ప్రార్థించే కార్యక్రమం, లోక కళ్యాణం జరగాలనే కార్యక్రమం. అన్ని దానాల కంటే నిన్న అన్నదానం నిన్నటువంటి సామెత మనకు ఉన్నటి సందర్భంలో కూడా అన్నదాన కార్యక్రమం కూడా జరిపించడం. మరి ఈనాటి సీతారామస్వామి కళ్యాణం సందర్భంగా అమ్మవారి స్వామివారిని ఇచ్చి ఈ ప్రాంత అనంతపల్లి గ్రామ ప్రజలతో పాటు ఈ ప్రాంత ప్రజలకు తమ సంపూర్ణ అనుగ్రహం, కృపా కటాక్ష అందేసి సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడేలా చేసి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖసంతంతో ఆయుర్వేదంతో అశ్వేషంతో అమలు కాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం చివరికి ప్రజలు, రైతులను మోసం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ప్రజల కోసం పోరాటాలు చేసింది లేదని వారు విమర్శించారు. ప్రజల కోసం నిత్యం పోరాడే నాయకుడు కొప్పుల ఈశ్వర్ను ఎన్నికల్లో ఆదరించాలని ఆయన కోరారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 42, 43వ డివిజన్లలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డివిజన్లలోని ఇంటింటికి తిరుగుతూ పార్లమెంటు ఎన్నికల్లో ఈశ్వర్ను ఎంపీగా గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా చందర్ మాట్లాడుతూ 5 నెలల కాంగ్రెస్ పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ప్రజల కోసం ఏనాడో ఉద్యమాలు చేసింది లేదన్నారు. ప్రజల కోసం నిరంతరం పోరాడే నాయకుడు కొప్పుల ఈశ్వర్ను బీఆర్ఎస్ పార్టీని పార్లమెంటు ఎన్నికల్లో ఆదరించాలని కోరారు. పార్లమెంట్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వరన్నను మేము ఎంపీగా గెలిపించుకుంటామని ఇలా ప్రతి గడప కూడా చెప్తున్నటువంటి సందర్భం. అందుకే రేపు జరగబోయేటువంటి ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందనేటువంటి విశ్వాసం మాకున్నది. పోటీ చేస్తున్నటువంటి బీజేపీ అభ్యర్థి కానీ కాంగ్రెస్ అభ్యర్థి కానీ ఎవరు కూడా ప్రజలలో ఉన్నోళ్ళు కాదు, ప్రజల కోసం ఉద్యమాలు చేసిన వాళ్ళు కాదు, ప్రజలలో పోరాటాలలో పాల్గొన్నోళ్ళు కాదు. కొప్పుల ఈశ్వర్ గారు అనేక ఉద్యమాలలో పాల్గొని అనేక త్యాగాలు చేసినటువంటి గొప్ప మహానాయకుడు కొప్పుల ఈశ్వర్ గారు. అందుకోసమే మేము కార్మిక ముద్దుబిడ్డ కొప్పుల ఈశ్వరన్నను గెలిపించుకుంటామని ఇలా ప్రజలందరూ కూడా. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ 2 ఇంక్లైన్ గనిపై బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పని స్థలాలు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఢిల్లీలో గళం విప్పుతామన్నారు. తెలంగాణ ప్రజానీకం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి పరేషాన్ అవుతున్నారన్నారు. అవగాహన లేని అభ్యర్థులు ధనబలంతో బరిలో దిగుతున్నారని, కష్టాలు తెలిసిన నాయకుణ్ణి ఎన్నుకోవాలని కొప్పుల సూచించారు. లోక్సభ ఎన్నికల్లో ప్రజల పక్షాన పోరాడే బీఆర్ఎస్ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమాలను కూడా ఈ వచ్చినటువంటి ప్రభుత్వం కనీసం వాటిని కూడా కొనసాగించట్లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో 420 హామీలు ఇంత బూటకమని తేలిపోయింది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఈరోజు ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి అతి తక్కువ సమయంలో వచ్చింది. ఎక్కడ చూసినా అదే చర్చ జరుగుతూ ఉంది. ఈవెన్ కార్మిక వర్గంలో కూడా ఇదేం ప్రభుత్వం, ఈయనేం ముఖ్యమంత్రి అనేటువంటి పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. అందుకే ఈ రానున్నటువంటి ఎన్నికలలో తప్పకుండా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీనే బలోపేతం కావాలి, కేసీఆర్ గారి నాయకత్వమే ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. అదేవిధంగా సింగరేణి పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలోని వ్యాపార కేంద్రాల్లో మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్తో కలిసి బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు 6 గ్యారెంటీలు అని చెప్పి రేవంత్ సర్కార్ అందరినీ మోసం చేసిందన్నారు. ఎన్నికల వేళ మరోమారు న్యాయపత్ర పేరుతో ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా, కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలు రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తాయన్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుతో ప్రజా నాయకుడిని ఎన్నుకోవాలని కొప్పుల సూచించారు. తెలంగాణలో అత్యధిక పార్లమెంటు స్థానాలలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఈశ్వర్ కోరారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కావచ్చు, నాయకులు కావచ్చు, పార్టీ పైన, కేసీఆర్ గారి పైన దృష్టి సాధించి మరి అనేకమైనటువంటి ఆరోపణలు చేసి అబద్ధాలను ప్రచారం చేసి ఇలా మరి అలుమి కానటువంటి హామీలను ఇచ్చి, చేయలేనటువంటి హామీలను ఇచ్చి ఇలా మరి ప్రజలకు జవాబు చెప్పలేనటువంటి పరిస్థితులలో ఉన్నారు. 4 నెలల్లోనే ఈ ప్రభుత్వం యొక్క పనితీరు ప్రజలు మరి విసిగించుకునేటువంటి పరిస్థితికి వచ్చిండ్రు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ తరపున ఆయన సతీమణి డాక్టర్ మాధవి ప్రచారం నిర్వహించారు. బూక్యా తండా, బౌసింగ్ నాయక్ తండా, బాబాయ్ చెరువు తండా, బంజేరు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పేరు పేరునా కోరారు. అనంతరం ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, మండల అధ్యక్షులు రాజిరెడ్డి, ఎంపీపీ భూలా, జెడ్పీటీసీ కళావతి, సెస్ డైరెక్టర్ మాడుగుల మల్లేశం, జిల్లా జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు చాంద్ పాషా, సీనియర్ నాయకులు సురేష్ నాయక్, సంతోష్ నాయక్, మండల కోఆప్షన్ సభ్యులు ఉస్మాన్ పాల్గొన్నారు. తనలో ఒక చెడు క్వాలిటీ ఉందమ్మా. చాలా ఏంటంటే పని చేస్తే అందరికి చెప్పాలా నాకు ఓట్లు పడాలి అనే ఆలోచన లేని మనిషి. పని తర్వాత పని చేసే మనిషి కానీ ఈ పని చేస్తే నాకు ఓట్లు పడతాయి, ఈ పని చేస్తే ఈ చెప్పాలి
అంటే ఏమైందంటే కర్డ్ పెరుగు కాస్త ఏమైంది నేను నిన్ను గుడతా అంటే లాస్ట్కు చల్ల చుక్క కాస్త చల్ల బొట్టు అయిపోయాడు. కాబట్టి ఇవన్నీ తీసుకొచ్చింది ఎవరికి తెలియకుండా అయిపోయింది ఆయన. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో కరీంనగర్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా వినోద్ కుమార్కు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. కమలాపూర్ మండలం శనిగరం గ్రామానికి ఎన్నికల ప్రచారం కోసం వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలోని జమ్మికుంట, కొత్తపల్లి, రామన్నపల్లిలో వాహనం మీద నుండి ప్రజలకు అభివాదం చేస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రైవేటు టీచర్లు వినోద్ కుమార్ను కలిసి తమ ఓటు మీకే అంటూ మద్దతు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ జిల్లా చొప్పదండిలో సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ మాట్లాడుతూ తన పోరాటం ఫలితంగానే కరీంనగర్కు స్మార్ట్ సిటీ హోదా వచ్చిందన్నారు. కరీంనగర్ రైల్వే లైన్ కూడా అభివృద్ధి చేశానని గుర్తు చేశారు. ఈ 5 ఏళ్లలో బండి సంజయ్ ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదన్నారు. తనను గెలిపిస్తే పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుక అవుతానని చెప్పారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలందరూ మార్పు రావాలని అనుకుని కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారన్నారు. కానీ ఆ నిర్ణయం పట్ల నేడు ప్రజలే బాధపడుతున్నట్టు తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి అన్ని పథకాలు అమలు చేయిస్తామన్నారు. ఏ ఒక్క 2 సార్లు వీళ్ళకి వేసినాం కదా, ఒక తప్పవాడు ఊకే ఎడుతాడు వానికి ఎత్తేంది అని చెప్పి ఆయన గుద్దినందుకు ఇప్పుడు ఏమైంది? ఉన్న కరెంటు పోయింది, నీళ్లు పోయినాయి, మంచిలు దిక్కులేవు. 4,000 కాదు కదా, ఉన్న 2,000కే గతి లేని పరిస్థితి వచ్చింది. నేను చెప్పేది కరెక్టేనా? ఒక్కసారి కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనేటోళ్ళు ఒకసారి చేయలేవట్టు. ఇల్లు నేనేం బలవంతం పెట్టా, మీ ఇష్టం. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే అనేటోళ్ళు చేయలేవట్టు. ఒక్కసారి సరిగా లేవట్టు, మొత్తం లేవట్టు చూద్దాం. మరి మళ్ళీ కేసీఆర్ తెచ్చుకుందామంటే ఒకటే ఒక్క ఉపాయం ఉంది. మీరు 10-12 ఎంపీలు గెలిపిస్తే సంవత్సరం లోపల మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. మీరు ఒక్కసారి పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండాకు, కారు గుర్తుకు ఓటేయండి, 10-12 ఎంపీలు గెలిపించండి. సంవత్సరం లోపలనే కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని. తెలంగాణ వచ్చిన తర్వాత 2014లో మీ అందరి దీవెనల వల్ల ఆ రోజు ఇక్కడ శోభక్క ఎమ్మెల్యే గెలిచింది, నేను ఎంపీగా గెలిచిన. నిజంగా చెప్తున్నా, ఆ 5 ఏళ్ళ పట నేను ఢిల్లీలో కొట్లాడి ఇలా కరీంనగర్ నగరానికి 1000 కోట్ల రూపాయలు ఇలా తీసుకొచ్చి స్మార్ట్ సిటీ ఇలా చేయడం జరిగింది. తర్వాత మన కరీంనగర్ ప్రజల చిరకాల వాంఛ హైదరాబాద్ కు రైళ్లు పోవాలని నేను అది ఎమ్మడబడ్డా, మోడీ గారిని ఒప్పించిన. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని శనిగరం గ్రామంలో బీఆర్ఎస్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడారు. దేశంలోని ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు. గోదావరి జలాల వాటా కోసం ఆనాడు కేంద్ర మంత్రితో పోరాటం చేశామన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు మాత్రమే పార్లమెంటులో పోరాటం చేస్తారని, మిగతా పార్టీ ఎంపీలు కనీసం నోరు మెదపరని విమర్శించారు. కారు గుర్తుకు ఓటు వేసి తమను ఎంపీగా గెలిపించాలని ఆయన కోరారు. మీ దీవెనల వల్ల నేను ఒక విషయం చెప్పి ముగిస్తా. మీ దీవెనల వల్ల నేను పార్లమెంట్ పోయి మీరు గర్వపడే విధంగా నేను పనిచేసిన. ఒక్క చిన్న తప్పు చేయలేదు. మీరు గర్వపడే మా ఎంపీ వినోద్ కుమార్ అనేటట్టు గర్వపడే విధంగా నేను పనిచేసిన. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా మీరు గొప్పగా స్పందించి ఓట్లేసి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండల ప్రజా పరిషత్తు సర్వసభ్య సమావేశం ఎంపీపీ బండా మలేషియం అధ్యక్షతన నిర్వహించారు. గ్రామాల్లోని పలు అభివృద్ధి అంశాలపై స్పెషల్ ఆఫీసర్లతో చర్చించారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు జరిగేటప్పుడు ఎంపీటీసీలకు సమాచారం ఇవ్వాలన్నారు. ఎజెండాలోని అంశాలను సమావేశంలో పలు శాఖల అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఎంపీపీ గారు అక్కడ ఉన్నటువంటి ఎంపీడీసీ గారికి ఇట్లా మరి వస్తుంది బోర్ పైన చెప్పాలి కదా, ఎమ్మెల్యే గారు మాకు చెప్పకమని చెప్పింది. ఎమ్మెల్యే గారు మాకు చెప్పకమని చెప్తే మీరు వచ్చి చెప్తారు. ఎమ్మెల్యే గారు మా అందరికి ఎమ్మెల్యే గారు సరే ఇది జరుగుతుందని చెప్తే తప్పులేదు చేయాలి మేమైతే. సరే ఎమ్మెల్యే గారు వేయించింది మేము వచ్చి చెప్తాం. ఇప్పుడు వాళ్ళ మీద బోర్ పంపించారు, అక్కడ కొట్లాడుకున్న వాళ్ళు వీళ్ళు 2 గ్యాంగ్లు వచ్చి కొట్లాడుకున్న చేయబడ్డారు. వాళ్ళు మా ఇంటి కంటే వారే మళ్ళీ సమస్య మా దగ్గరకు వచ్చింది, బోర్ పైన అక్కడ ఆగబట్టింది. అప్పుడు మాకు తెలిసింది చెప్పాలి కదా. ఓకే బాధ్యత వచ్చింది కాబట్టి దానికి కొద్దిగా నెరవేర్చే బాధ్యతలకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని గౌరవించే బాధ్యతలు ఏదో చూస్తలేరు కదా, ఇలా చెప్పవలసిన అవసరం లేదు. ఎంపీ గారు ఇప్పుడు జడ్పీసీ గారు ఇప్పుడు కాంగ్రెస్ తోనే పారదర్శక పాలన సాధ్యమని, పథకాల అమల్లో వెనక్కి తగ్గేది లేదని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్మికుల సమస్యలను యాజమాన్యం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామన్నారు. లోడింగ్ అన్లోడింగ్ కార్మికుల డిమాండ్ల సాధనకు తాము కలిసి వస్తామన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ ఓసీపీ 5-2 ఇంక్లైన్ గనిపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మొదటి షిఫ్ట్ కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి కార్మికుల కష్టాలు తెలిసిన పార్టీ కాంగ్రెస్ అని, రానున్న పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థిగా వంశీకృష్ణను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను దశల వారీగా నెరవేరుస్తున్నట్లుగా తెలిపారు. ఎన్నికల కోడ్ అనంతరం మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నారు. విస్తరిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు, డీసీఎం గారు, అదే మన శ్రీధర్బాబు గారు ఇచ్చిన మాట నమ్మకంతో స్థానికంగా మిమ్మల్ని గెలిపించినందుకు మీరు చేస్తున్న మంచి కార్యక్రమంలో సహకరిస్తాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్తాను. ప్రతి ప్రాంతాల్లో, ప్రతి మైండ్లో, ప్రతి ప్రాంతాల్లో, ప్రతి వాడలో, ప్రతి గ్రామంలో ఇలాంటి ఒక అభయం, ఇదే ప్రేమ అభిమానాలు చెప్తామని నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఇవాళ 6 గ్యారెంటీలు 5 పూర్తి చేశాం, ఇంకో గ్యారెంటీ కూడా పూర్తి చేస్తారని నమ్మకం ప్రజలకు ఉంది. కాంగ్రెస్ పార్టీని పెద్ద మెజార్టీతో గెలిపించాల్సిందిగా మీ ద్వారా కూడా అందరికీ అవుతున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు లోడింగ్ అన్లోడింగ్ పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని అంకంపల్లి, మడిపల్లి కాలనీ, ఆశన్నపల్లి గ్రామాల్లోని ఉపాధి కూలీల వద్ద పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. అనంతరం మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలోని ఉపాధి హామీ పనులకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఒక్కో కూలీకి రోజుకు 400 చొప్పున చెల్లిస్తామన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు సదయ్య, నాయకులు ఆకుల చిరంజీవి, కొత్తూరి మొండయ్య, కొక్కుల శంకర్, గోవర్ధన్, రాయమల్లు, మల్లయ్య, సంపత్ పాల్గొన్నారు. అనేకమైనటువంటి సమస్యలు అయిపోతాయి, పనులకు రూపకల్పన వస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం, ఇక్కడ ఉన్నటువంటి యువత ఉద్యోగాలు కావాలన్నా, ఆ తర్వాత ఆత్మహత్యలు ఆగాలన్నా అందరం కూడా పాత పద్ధతి ప్రకారంగా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఉంటేనే ఉద్యోగాలు వచ్చినాయి. ఇప్పుడున్న బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్నిటిని కూడా ఏదైతే కాంట్రాక్ట్ వ్యవస్థ అన్నిటిని అమ్మి ఈ యొక్క ఉద్యోగాలు ఊడగొట్టినటువంటి బీజేపీకి బుద్ధి చెప్పాలన్నా, అటు 10 సంవత్సరాలు మోసం చేసి అన్ని స్కాములలో ఇరుక్కున్నటువంటి టీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. తర్వాత గడ్డం ఓట్లు అడగడం జరిగింది, చేతి గుర్తుకు ఓటేయాలి 13 తారీఖు రోజు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పెట్టిన 6 గ్యారంటీల కోసం కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కేంద్ర గవర్నమెంట్ కూడా 5 గ్యారంటీలు ఇచ్చింది. ఆ 5 గ్యారంటీలు కూడా అమలైతాయని చెప్పడం, ఉపాధి హామీ కానీ ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కానీ ప్రతి ఒక్కటి చెప్పడం జరిగింది. ఈ ప్రజలు కూడా అదేవిధంగా స్పందించారు. ఓట్లు వేయడానికి చేతి గుర్తుకు ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. అందరూ కూడా ముందుకు రావాలని, చేతి గుర్తు మీద ఓటేయాలని 13 తారీఖు రోజు ఈ ప్రజలందరినీ కోరుతాం. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఉపాధి హామీ కూలీలకు అల్పాహారం, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిన కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గట్ల మీనయ్య, తర్రె మనోహర్, ఎర్రం గంగనర్సయ్య, తిరుపతి, గండి నారాయణ, గంగాధర్, లచ్చిరెడ్డి పాల్గొన్నారు. ఏది మనకిప్పుడు మొన్న ఎలక్షన్ కూడా 11వ తారీఖు నాడు, 11వ తారీఖు నాడుకి కరెక్ట్ 100 రోజులైంది. 100 రోజుల తర్వాత ఏ ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడానికి ఉన్నది.
కావున ఈ ఎలక్షన్ కాగానే ఇంకా ఏమి సమస్యలు ఏమున్నా కానీ కూడా మా దృష్టికి తీసుకొచ్చినట్టే తప్పకుండా మీ అందరికీ వెన్నుదండగా ఉండేగా మేము అందరం ఉంటాం. దయచేసి వేరేళ్ళకి వేసి మోసపోకండి. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల లంబాడి తండా గ్రామాలలో పార్లమెంటు అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మూల ప్రేమ్సాగర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, ఎంపీటీసీ తిప్పారపు శారదా సంపత్, గ్రామ శాఖ అధ్యక్షులు మహేందర్, యూత్ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చిందో దాన్ని మేము ఎన్ని అమలు చేస్తూ ఉన్నాం, ఇంకా రాబోయే రోజుల్లో ఏమేమి అమలు చేస్తాం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 5 న్యాయమైనటువంటి హామీలను ఇచ్చింది, దాన్ని కూడా ఏ విధంగా మేము నెరవేరుస్తామో ప్రజలందరికీ వివరించి చెప్పడం జరిగింది. మరి ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులను విశ్వసిస్తారు కనుక మీరందరూ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మేధావులు. పెద్దపల్లి రూరల్ మండలంలోని నిమ్మనపల్లి, నిట్టూరు, తుర్కల మద్దికుంట తదితర గ్రామాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేస్తోందన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఏనాడు పేదల కష్టాలు పట్టించుకోలేదన్నారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో గడ్డం వంశీకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. మే 13న ఆయా పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రేపు కేంద్రంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి కూలీకి, ప్రతి మహిళకు మినిమం గ్యారంటీ కింద రోజు 400 రూపాయలు కూలీ ఇచ్చే కార్యక్రమాన్ని నేను తీసుకుంటా అని చెప్పి, వాటితో పాటు ఇలా మహిళలందరికీ, పేద మహిళలు ఎవరైతే ఉన్నారో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం సంకెపల్లి గ్రామంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు కనకయ్య ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ దేవరాజు, మండల అధ్యక్షులు కనకయ్య, నాయకులు రగుడు పరశురాములు, శ్రీనివాసరావు, ప్రదీప్, రాజు, ప్రభాకర్ రెడ్డి, ఇటిక్యాల లింగం, సత్తయ్య, రామరెడ్డి పాల్గొన్నారు. ఎంపీకి ఇప్పించే ప్రయత్నం చేద్దాం. అందుకని ఏమంటున్నా, ఇప్పుడు అన్న మాకు ఒకటి సమస్య అన్న మాట అందరి ముంగడ చెప్తున్నా, అంటే మన 13 నిజంగా మునిగిపోయినాయి కాబట్టి గౌరవ పెద్దలు ఎమ్మెల్యే గారి సమక్షంలో ప్రతి కుటుంబానికి 35 కిలోల రేషన్ కార్డు మంజూరు చేయించాలని మనం ఒక డిమాండ్ పెట్టేసి ప్రతి కుటుంబానికి అన్న, ఎందుకంటే పొలాలు లేవు, ఏం లేవు, ఇది ఈ రోజును కూడా ఈ ఎలక్షన్లో మనం వాడుకగా చేసుకుంటూ పోతే. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పురం ప్రేమచంద్రరావు పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి వ్యవహార శైలి నచ్చక పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. 10 ఏళ్ల నుంచి తాను పార్టీ కోసం అంకిత భావంతో పనిచేశానని గుర్తు చేశారు. మండలంలో పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేసినట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తమతో ఖర్చు చేయించిన డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. దాసరి మనోహర్ రెడ్డి గారు వ్యవహరిస్తున్న తీరు పట్ల, అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం వ్యవహరిస్తున్న తీరుకు మనోవేదనతో ఈ రాజీనామాను సమర్పిస్తున్నాను. గత 10 సంవత్సరాల నుండి ఇవాళ మరి బీఆర్ఎస్ పార్టీకి సేవ చేస్తూ మరి కార్యకర్తలను, అదేవిధంగా నాయకులను సుల్తానాబాద్ మండలంలో కలిసికట్టుగా పనిచేస్తున్నటువంటి తరుణం లోపల మరి దాసరి మనోహర్ రెడ్డి గారు ఏనాడు కూడా మరి మండల స్థాయి నాయకులను పట్టించుకోకపోవడమే కాకుండా మరి అతని దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తులను మరి నిర్లక్ష్యంగా చూస్తూ ఏ ఒక్క పని కూడా చేయనటువంటి పరిస్థితి లోపల తన స్వార్థ లాభం కొరకు ఈనాడు పెద్దపల్లి నియోజకవర్గాన్ని పనంగా పెట్టడం జరిగింది. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో 12,000 కోట్లకు పైగా నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేశామన్నారు బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి. మరోసారి బండి సంజయ్ను ఎంపీగా అధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన సూచించారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని పలు గ్రామాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. గడప గడపకు ప్రచారంలో భాగంగా కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామ్ గోపాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బూత్ అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. అనంతరం గాగిరెడ్డిపల్లిలో వారు మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ఎప్పటికప్పుడు ఉద్యమిస్తున్న బండి సంజయ్పై అసత్యపు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కరీంనగర్లో తిరస్కరణకు గురై హుస్నాబాద్లో గెలుపొందిన మంత్రి పొన్నం ప్రభాకర్ తన స్థాయిని మర్చి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇందుర్తి టు హుస్నాబాద్, ఇందుర్తి టు సుందరగిరి గ్రామాలకు డబుల్ రోడ్డు నిర్మాణానికి బండి సంజయ్ ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు పైడిపల్లి శ్రీనివాస్ గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి పొన్నం శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు మురళి మనోహర్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు శంకర్ పాల్గొన్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా, కార్యకర్తలు, నాయకులు ఇప్పటికే 1-2 సార్లు ఇంటింటికి వెళ్ళి ఓటును అభ్యర్థించడం జరిగింది. మరోసారి కూడా రేపు పార్లమెంటు పరిధిలోని 2189 బూతులలో భారతీయ జనతా పార్టీ బూత్ స్థాయి నాయకుడి నుంచి వెళ్ళి రాష్ట్ర స్థాయి నాయకుడి వరకు కూడా ఇంటింటికి వెళ్ళి ఓటర్లను అభ్యర్థించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాన్ని సంబంధించి పర్యవేక్షణ చేయడం జరుగుతున్నది. రేపు పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో పాల్గొనడం జరుగుతుంది. ఈరోజు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో 135వ బూత్ స్థాయి అధ్యక్షులు దాసరి సాగర్ రెడ్డి, బూత్ ఇన్ఛార్జ్ గందే చిరంజీవి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ కమలం పువ్వు గుర్తుపైన ఓటు వేసి బండి సంజయ్ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. దీర్ఘ సుమంగళి భవ అనే అక్షరాలతో ప్రింట్ ఉన్న కార్డులో మహిళలకు బొట్టు బిళ్లలు ఇస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా మంథిని మండలం గుంజపడగు గ్రామంలోని ఉపాధి హామీ కూలీలను బీజేపీ పార్లమెంటు అభ్యర్థి గోమాసే శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కమలం గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ రోడ్లు, గ్రామ పంచాయతీ భవనాలు, మరుగుదొడ్లు, శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలు వంటి పనులకు కేంద్ర ప్రభుత్వమే నిధులు మంజూరు చేస్తుందన్నారు. గ్రామాలు మరింత అభివృద్ధి చెందాలంటే మోడీ ప్రభుత్వం మళ్లీ రావాలన్నారు. దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే బీజేపీ పార్టీకే ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు కాశీపేట శివాజీ, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు బండి దేవేందర్, మండల అధ్యక్షులు రాజేందర్, జిల్లా సీనియర్ నాయకులు మధుకర్ రెడ్డి, నరమల్ల కృష్ణ, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాళ్ళు కాపుకున్నటువంటి సమస్యలు తెలిసిన వ్యక్తిగా ఇవాళ మనకు తిండి లేదు, ఇవాళ మన పోరగాళ్ళు చదువుకోవడానికి స్కూళ్ళల్లో అడ్మిషన్ లేవు, మన చేతులలో పైసలు లేవు. ఇవన్నీ జరుగుతుంటే ఇవాళ మేము నరేంద్ర మోదీ పార్టీ పక్షాన మీ దగ్గరికి వచ్చినాము. ఎందుకు వచ్చినామంటే 4 నెలల కింద ఆడోళ్ళందరికీ 2500 రూపాయలు మీ ఖాతాలో ఎత్తనని ఇక్కడ ఉన్నటువంటి సర్కారు రేవంత్ రెడ్డి అంటోడు మనలందరినీ మోసం చేసిండు. ఎవరిని మోసం చేసిండు? మాదిగోళ్ళని చేసిండు, ఇక్కడ మాలోళ్ళని చేసిండు. రెండోది ఎవరు 500 రూపాయలు ఇచ్చిండు అనుకుందాం. ఈ ఎలక్షన్లు ఎవరియమ్మా ఎలక్షన్లు ఇవి? ఇక్కడ 500 తీసుకొని ఓటెత్తే ఇక్కడ సర్పంచ్ అవుతుండా, ఎంపీటీసీ అవుతుండా, ముఖ్యమంత్రి అవుతుండా, ఎమ్మెల్యే అవుతుండా? ఎవరైతుండు? వీళ్ళు ఎవరు అయితే లేరు. రేపు మీకు పని చేసే పరిస్థితి లేదు. ఇక్కడ మీ ఎలక్షన్లు మన దేశం ఎలక్షన్స్, నరేంద్ర మోడీ ఎలక్షన్స్. మీరు వేసే ఓటు నరేంద్ర మోడీకి పోతుంది. కాబట్టి మనము మన దేశాన్ని, సరే మొన్న అంటే ఏదో అయిపోయింది, కానీ ఇప్పుడు మనం ఓటు వేసేది మోడీకి. ఆ పైసలు తీసుకొని ఓటితే మన దేశాన్ని నమ్ముకున్న వాళ్ళం అవుతాం. పైసలు తీసుకొని ఓటేస్తే మన ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి పైసలు లేని వాళ్ళకి బరాబర్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో బీజేపీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బండి సంజయ్ని భారీ మెజార్టీతో గెలిపించాలని పలువురు కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండ మల్లేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెనుకబడతానికి గురవుతుంది నరేంద్ర మోడీ గారు కావాలి. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా మన వైపు చూస్తున్నాయి. మనం 100% ఇంకా ముందు అడుగేసి మనం మోడీ గారు బంపర్ మేరతో గెలిపించుకోవాలని చెప్పి చెప్తున్నారు. 400 సీట్లు లక్ష్యంగా పనిచేస్తున్నారు. మీకు ఖచ్చితంగా 400 పైచీలకు సీట్లు వస్తాయని చెప్పి వారు భరోసా ఇవ్వడానికి చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం. మరి అలాగే కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు గతంలో గెలిచినటువంటి 1,00,000 మెజార్టీ పైచీలకు కూడా ఈసారి అంతకు పైచీలకు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్కు చెందిన ఎల్లంకి వంశస్థులు 5 తరాల వారసులను ఒకచోటు చేర్చి వారికి తమ బంధుత్వాన్ని పరిచయం చేశారు. పట్టణానికి చెందిన ఎల్లంకి వంశస్థులు బుచ్చమ్మ శివయ్య దంపతుల వంశవృక్షానికి చెందిన వీరంతా పట్టణంలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు. దాదాపు 350కు పైగా కుటుంబ సభ్యులు ఒకరినొకరు పరిచయం చేసుకుని వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు.
ఈ కుటుంబంలో 100 మంది సభ్యులు కలిగిన కొమురవెల్లి కిష్టభాయి కుటుంబం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో పల్లా మురళి సదాలక్ష్మి, కొంజల్ల వెంకన్న, ముత్యాల రాజన్న, పల్లా కిషన్, అల్లంకి అశోక్, అల్లంకి లావణ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు. కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వెలిశాల రాజేంద్రరావును ప్రకటించగానే బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు వణుకు పుట్టిందన్నారు సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఆగమాగం చేస్తుందన్నారు. కేసీఆర్, కేటీఆర్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అనంతరం పలువురు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ దత్తపుత్రులకు మోడీ, ఆదాని, అంబానీలకు ఏ విధంగా దోచిపెట్టిండో ఈ దేశాన్ని మీ అందరికీ కూడా తెలుసు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానడు. ఏ ఒక్కరికి కూడా ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదు. అధికారంలోకి రాగానే సిస్సు బ్యాంకులో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి ఒక్కొక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అంటే 15 పైసలు కూడా వచ్చిన పాపాన పోలేదు. ఇవాళ ఇటువంటి వ్యక్తి రాష్ట్రాన్ని వీళ్ళు దోచుకుంటే దేశాన్ని మోడీ గారు దోచుకున్నారు. ఇక్కడ కేడీ రాష్ట్రాన్ని దోస్తే మోడీ దేశాన్ని దోచి ఇవాళ ఎక్కడ చెప్పుకోవడానికి ఏం లేకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు 54 లక్షల కోట్ల అప్పు ఉంటే దేశం మీద ఇవాళ 123 లక్షల కోట్ల అప్పు తీసుకెళ్లిన ఘనత ఎవరికి దక్కిందంటే మోడీ గారికి దక్కింది. ఇక్కడ 60,000 కోట్ల అప్పు ఉంటే. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.